కొండా వెంకట రాజేంద్ర కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ కామెడీ సినిమా లోపలికి రా చెప్తా. మనీషా జష్నాని, సుష్మిత అనాలా, సాంచిరా హీరోయిన్స్ గా నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి అంటే డెలివరీ బాయ్ రామ్ అలాగే ప్రియాకి పెళ్లి జరుగుతుంది. శోభనం రోజు గదిలోకి వచ్చిన ప్రియ దయ్యంలా మారి రామ్ ని భయపెట్టి ముద్దు కూడా పెట్టుకోనియకుండా బయటికి పంపిస్తుంది. ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో చేతికి తాయెత్తు కట్టుకుని వెళ్తే రెండో రాత్రి కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్తారు. ఆ మంత్రగాడు రామ్ నేపథ్యం గురించి అడగడంతో కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. డెలివరీ బాయ్ కి రోడ్డుపై ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెనే నెంబర్ ఇచ్చి రాత్రికి తన అపార్ట్మెంట్ కి రమ్మని కబురు పంపుతుంది. అక్కడికి వెళ్లిన రామ్ విల్లా నెంబర్ తప్పుగా చెప్పి లోపలికి వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది, విల్లా నెంబర్ 91 లో ఉన్నదెవరు, నైనిక ఎవరు, ఆమెతో రామ్ కున్న సంబంధం ఏంటి, విక్కీ ఎవరు, రామ్ ఫస్ట్ నైట్ జరగకుండా అడ్డుకున్న దయ్యం ఎవరు, దాని కోరిక ఏంటి, చివరికి రామ్ శోభనం జరిగిందా లేదా అనేదే మిగిలిన స్టోరీ. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, హర్రర్ కామెడీ సినిమాలు తెలుగు తెరకి కొత్తేం కాదు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఈ జోనర్ లో సినిమాలు వచ్చాయి. లోపలికి రా చెప్తా కూడా ఆ కోవలోకి చెందింది. అయితే కొంచెం కామెడీకి రొమాన్స్ యాడ్ చేశారు కొత్తగా. హర్రర్ కంటే ఎక్కువగా కామెడీ రొమాంటిక్ సీన్స్ పై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు. అవి కూడా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ నైట్ సీన్ తో స్టార్ట్ అయింది సినిమా. భార్య వింతగా ప్రవర్తించడంతో కథ హర్రర్ జోన్ లోకి వెళ్తుంది. అయితే దర్శకుడు అక్కడ కూడా ఎక్కువగా భయపెట్టకుండా కామెడీపై ఫోకస్ పెట్టారు. అయితే ఇందులో కొన్ని రొటీన్ సన్నివేశాలు అయితే చాలా ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిన తర్వాత కథనంపై ఇంట్రెస్ట్ ఉంటుంది. అమ్మాయి నెంబర్ ఇవ్వడం, అపార్ట్మెంట్ లోకి వెళ్లడం, ఇద్దరి మధ్య రొమాన్స్, ఇవన్నీ యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. నైనిక్ ఎపిసోడ్ అయితే కాస్త ఎమోషనల్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం దయ్యం చుట్టూ కథ తిరుగుతుంది. దయ్యంతో శోభనం సీన్ నవ్వులు పూయిస్తుంది. ఒక మంచి సందేశంతో సినిమా ముగుస్తుంది. అయితే ప్రతి 10 నిమిషాలకు ఒక రొమాంటిక్ సీన్ లేదా పాటను పెట్టి బోర్ కొట్టకుండా చేశారు. కొన్ని చోట్ల మోతాదుకు మించి రొమాన్స్ కూడా కనిపిస్తుంది. డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అయితే యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి అంచనాలు లేకుండా లోపలికి రా చెప్తా కోసం థియేటర్ లోపలికి వెళ్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ. ఈ సినిమాకి కొండా వెంకట రాజేంద్ర దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించారు. రెండింటికి తగిన న్యాయం అయితే చేశారు. అయితే నైనిక పాత్రలో నటించిన మనీషా తెరపై కావాల్సినంత అందాలు ప్రదర్శించింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించారు. ఇక దయ్యం పట్టిన భార్య ప్రియగా సుష్మిత ఉన్నంతలో బాగా చేసింది. అయితే హర్రర్ సీన్లను బలంగా రాసుకోలేకపోవడంతో ఆమె భయపెట్టిన ప్రతిసారి థియేటర్ లో నవ్వులే పూసాయి తప్ప భయం రాలేదు. సాంచిరై తెరపై కనిపించింది కాసేపైనా. టిక్ టాక్ చేద్దామా పాటలో అందాలు ఆరబోసి యూత్ ని ఆకట్టుకుంది. అజయ్, కార్తిక్, ప్రవీణ్ కాటూరి మిగిలిన నటినట్లు పర్ఫార్మెన్స్ బాగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. దేవ్ జాండ్ సంగీతం బాగుంది. టిక్ టాక్ చేద్దామా పాట యూత్ ని బాగా ఆకట్టుకుంది. అలాగే సూదిలోన దారం పాట థియేటర్స్ లో నవ్వులు పూయిస్తుంది. విజయం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఇంకా ఉన్నతంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది.